నా స్వకీయ జనాంగమా, ప్రభు నామున మీకు శుభాలు మరి తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఎందుకంటే గత కాలంలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపంలో సంతోషిస్తూ పాపంలో జీవిస్తూ మరి పాపంలోనే ఇదే జీవితము అనుకుంటున్నటువంటి నాకు మరి ప్రియమైనటువంటి నా ప్రియ బంధువులారా, మరి ఈ ప్రాంతాన్ని వదిలి మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతంలో నాకు జరిగినటువంటి మరి సమస్యలు, లేక నాకు వచ్చినటువంటి సమస్యలు, కష్టాలు, బాధల్లో, ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రియ బంధువులారా, మరి మనుషులు ఎవరు నన్ను ఆదుకోలేదు. కానీ మరి ఇదే స్థలంలో ఉన్నటువంటి భగవాన్ దాస్ మరి వాళ్ళ తల్లిగారు ప్రియమైన ఎర్రజల్ల ఆగరమ్మ, మరి ఆ ఎర్రజల్ల ఆగరమ్మ గారు ప్రియమైన దేవుని బిడ్డలారా, లండన్ చర్చికి వెళ్ళేది. అక్కడికి వెళ్ళి అక్కడ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఆమె చిన్నపిల్లలకి తినుబండారాలు అయిన కూడా అమ్ముతూ ఉండేది. ఆ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ లండన్ చర్చి దగ్గర ఆ వస్తువులన్నీ అక్కడ పెట్టి ప్రార్థన చేసుకునేది ఎర్రజల్ల ఆగరమ్మ గారు. మరి ఆమెకి పరిచయమైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క ఫోటో మా ఇంట్లో మరి కొత్త ముత్యాలపల్లిలో ఉండేది. ఆ ఫోటోని చూసినప్పుడల్లా నేను క్రైస్తవుని కదా అని గుర్తుకొచ్చేది ప్రియమైన నా బంధువులారా. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎర్రజల్ల ఆగరమ్మ గారు పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు, మరి ఆయన దగ్గరికి నేను మరి వెళ్ళినప్పుడు నా యొక్క మరి వ్యాధి, నా యొక్క బాధ, వాటన్నిటిని కూడా ఆయన మరి తొలగించాడు. కాబట్టి ఈరోజు నేను సజీవంగా ఉన్నాను. ఒకానొక సమయంలో నా జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మరి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అటువంటప్పుడు నా చేతిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు నన్ను ధైర్యపరిచాయి, బ్రతికించాయి. నేను పాపిని నాకు తెలియజేశాయి. ఆ తర్వాత ఈ లోకంలో మరి పాపంలో సంతోషిస్తున్న నేను పాపంలో కన్నా ఎక్కువ సంతోషము మరి బైబిల్లో ఉన్న దేవుని మాటల ద్వారా నాకు దొరికాయి.